నిజమా వైష్ణవ మాయా అవునా కాదా ఓ మునివరియా జరిగేదేది ఆపగలేను జననీ వ్యధని చూడగలేను కలయా నిజమా పట్టాభిరాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా సీతమ్మ తల్లి గట్టెక్కె ననుచు మురిసిపోతినయ్యా సిరిమల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా కడలే దాటి కలిపిన నేను ఇప్పుడీ తీరుకి ఏమైపోను శ్రీరామాజ్ఞ ఎదిరించలేను దారి ఏది తోచదాయ్ తెలుపుమయా కలయా నిజమా వైష్ణవ మాయా అవునా కాదా ఓ మునివరియా జరిగేదేది ఆపగలేను జననీ వ్యధని చూడగలేను కలయా నిజమా పట్టాభిరాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా సీతమ్మ తల్లి గట్టెక్కె ననుచు మురిసిపోతినయ్యా సిరిమల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా కడలే దాటి కలిపిన నేను ఇప్పుడీ తీరుకి ఏమైపోను శ్రీరామాజ్ఞ ఎదిరించలేను దారి ఏది తోచదాయ్ తెలుపుమయా హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి హోమ్ క్రియేషన్స్. ఈరోజైతే ముగ్గిలా పెట్టాను. టిఫిన్ అయితే దోసపిండితో ఇడ్లీ చేశానండి. అది ఎలా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, పప్పు బియ్యం సగ్గుబియ్యంతో ఇడ్లీ చేశాను. అది ఎలా చేశానో మీకు చూపిస్తాను. దానికి కాంబినేషన్గా పుదీనా కొబ్బరి చట్నీ కూడా చేశాను, చూపిస్తాను. ఇదిగోండి, గ్లాసు మినపప్పు, 3 గ్లాసులు బియ్యం, ఒక అర గ్లాసు సగ్గుబియ్యం వేసుకుని నానబెట్టుకోవాలండి. వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. నానిన తర్వాత కడిగిన పప్పు బియ్యం గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్గా బాగుంటాయి. నేనైతే ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. రాత్రి ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. పొద్దునకి ఇలా బాగా పర్మెంట్ అయిందండి, చక్కగా బాగా పొంగిందండి. ఇప్పుడు పుదీనా చట్నీ చేస్తున్నాను. దానికోసం వేరుశనగ గుళ్ళు వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మినపప్పు, నువ్వులు, పచ్చిమిర్చి,
వేసి వేగనివ్వండి. వేగిన దాన్ని కూడా ఒక దాంట్లో తీసేసుకోండి, బౌల్లో తీసేసుకుని ఇప్పుడు పుదీనా కూడా వేసి వేయించాలండి. పుదీనా కూడా వేగిన తర్వాత కాసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇదిగొండిలోగా ఇది గ్రైండ్ చేసుకుందాం. వేరుశనగ గుళ్ళు, నువ్వులు, పచ్చిమిర్చి, చింతపండు, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి మెత్తగా. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ పుదీనా కూడా వేసుకుని అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం చల్లారనివ్వండి. నేనైతే వేడి చేసేసాను, చల్లారేకి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకుని నేనైతే చిన్న జార్లో వేసాను కదా, నాకు సరిపోలేదండి. అందుకనే ఓ బౌల్లో కొంచెం తీసేసి ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఇందులోను కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే ఇలా చిన్న మిక్సీ గిన్నెలో వేసుకున్నాను కాబట్టి నాకు సరిపోలేదండి. ఇప్పుడు అది ఇది కూడా ముందర చేసుకున్నది కూడా ఇందులో వేసేసి ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి మిక్సీ పట్టండి. ఒకసారి ఒక తిప్పారంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. ఈసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. తాలింపు వేసినా బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుందండి. నేనైతే తాలింపు వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చేయండి. ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్గా. ఇడ్లీ కూడా బాగా వచ్చేయండి. మామూలుగా చేసుకుని రవ్వతో చేసి ఇడ్లీ కంట ఇవి చాలా మెత్తగా దూదిలా ఉంటాయండి. అంతేనండి. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.